శుభోదయం అండి అందరికి. నమస్కారం అండి. నమస్తే సార్. ఇవాళ కెంట్ ఫిలాసఫీలో నుంచి ఫర్దర్ లెక్చర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 12th చాప్టర్, ద రిమూవల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మీన్స్ ద రిమూవల్ ఆఫ్ ద కాజ్. ఇందులో ఆర్గనాన్ నుంచి 17th of Arjun టు 20th of Arjun వరకు డిస్కస్ చేశారు కెంట్ గారు. సో అఫార్జం 17th వచ్చేసి ఏంటంటే, నౌ యాజ్ ఇన్ ద క్యూర్ affected by the removal of the whole of the perceptible signs and symptoms of the disease, the internal alteration of the vital force to which the disease is due, consequently the whole of the disease is at the same time removed. It follows that the physician has only to remove the whole of the symptoms in order at the same time to abrogate and annihilate the internal change, that is to say, the morbid derangement of the vital force. Consequently, the totality of the disease itself. But when the disease is annihilated, the health is restored. And this is the highest, the sole aim of the physician, who knows the true object of his mission, which consists not in learned sounding prating, but in giving aid to the sick. సో ఇందులో ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నారంటే, మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారానే పేషెంట్ మనకి వ్యక్తం అవుతూ వస్తారు. డిసీజ్ అనేది వ్యక్తం అవుతూ వస్తుంది. ఆ డిసీజ్ ని క్యూర్ చేయాలి లేదా ట్రీట్ చేయాలంటే, లేదా పేషెంట్ ని క్యూర్ చేయాలంటే ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కంప్లీట్ గా రిమూవ్ చేసేయాలి. ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ రిమూవ్ చేసిన తర్వాత డిసీజ్ ఇంకా ఏం మిగలదు. సో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు గైడ్ లైన్ అవుతాయి టు క్యూర్. సో దాని గురించి కెంట్ గారు ఏమి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు చూద్దాం. The totality of the symptoms is actually the removal of the cause. Removal of the totality of symptoms అంటే రిమూవల్ ఆఫ్ ది కాజ్. ఎందుకంటే ఆ టోటాలిటీ అనేది మనం ఏం తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మన కేస్ అనేది డిపెండ్ అవుతుంది. టోటాలిటీ అంటే జస్ట్ అక్కడ ఒక సింటమ్ ఇక్కడ ఒక సింటమ్ ఏరుకొని ఉన్నట్లు కాకుండా ద పర్సన్ యాజ్ ఏ సచ్ మనకు తెలియాలి. సో పర్సన్ యాజ్ ఏ హోల్ మనకు తెలుస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి, దాని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనం ఇచ్చే రెమెడీ కూడా వాటన్నిటికీ సూట్ అవుతూ రావాలి. టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ తీసేస్తున్నాం అన్నప్పుడు ఏదైతే వ్యాధి కారకం అవుతుందో దాన్ని కూడా తీసేయడం అవ్వాలి ఖచ్చితంగా. అలా కాకుండా ఓన్లీ పర్టికులర్ సిమ్టమ్స్ కొన్నిటిని తీసుకుని వాటి మాత్రమే తీసేస్తున్నాము లేదా వాటి మాత్రమే ట్రీట్ చేస్తున్నాము, తగ్గిపోతున్నాయంటే డెఫినెట్లీ మళ్ళీ రికర్ అవుతూ వచ్చేస్తుంది డిసీజ్. సో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, సమ్ మార్బిడ్ డిరేంజ్మెంట్ తెలుస్తూ ఉందంటే దేర్ మస్ట్ బి సమ్ కాజ్. దానికి ఎలిమెంట్స్ ఫ్రమ్ అని చెప్తాం కదా, లేదా ఒకటి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచైనా ఈ ఆల్టరేషన్ అనేది మొదలవుతుంది. వెన్ వీఆర్ సీయింగ్ ది అల్టిమేట్స్ డెఫినెట్లీ మస్ట్ హ్యావ్ ద కాజెస్, ప్రిసీడింగ్స్ ఉంటాయి. దాని ముందు ఏం జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, లేదా ఎలా ఈ డిజీజ్ స్టార్ట్ అయింది అని. సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ ముందు ఏం జరుగుతుంది, ఎలా స్టార్ట్ అయింది ప్రాబ్లం అన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తూ రావాలి. అలా చేస్తూ వచ్చినప్పుడు వీ కెన్ రీచ్ అవుట్ ద కాజ్, ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి అన్నది. అలా తెలుస్తూ ఉన్నప్పుడు ఆ కాజెస్ ని తీసేయగలిగినప్పుడే మనం కంప్లీట్ క్యూర్ అందించగలుగుతాం పేషెంట్ కి.
అలా కాకుండా జనరల్గా మనం ఇప్పుడు మోడర్న్ మెథడ్స్ లో చూసేది ఏంటంటే మనం కాజెస్ వరకు వెళ్ళలేము. ఆ ఇన్వెస్టిగేషన్స్ లోను, ఆ బ్లడ్ టెస్ట్ లేదా స్కాన్ రిపోర్ట్స్ లోను ఎంతసేపు రిజల్ట్స్ లోనే తిరుగుతూ ఉంటాం. దే ఆర్ నాట్ ద యాక్చువల్ కాజెస్ ఆఫ్ ద డిసీజ్ అని చెప్తున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక ప్రాబ్లం అన్నిటికీ ట్రిగ్గర్ అవ్వడానికి కారణం ఓవరీలో ప్రాబ్లం ఉందని చెప్పారు. సో రిమూవింగ్ ద ఓవరీ ఇస్ ద సొల్యూషన్ అని చెప్పేస్తారు మోడర్న్ మెడిసిన్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవరీ ఒకటి రిమూవ్ చేసేస్తే సో కాజెస్ ఎక్కడికి వెళ్ళవు. కాజెస్ అలాగే ఉంటాయి. మనం అల్టిమేట్ రిజల్ట్ ఏ దాని మీద అయితే బాడీ చూపిస్తూ ఉందో ఆ ఆర్గాన్ రిమూవ్ చేస్తాం. సో దట్ బాడీ ఫర్దర్ గా ఏం చేస్తుందంటే వైటల్ ఫోర్స్ బాడీలో నెక్స్ట్ వీక్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ వస్తుంది. సో వన్ ఓవరీ రిమూవ్ చేసినప్పుడు ది అదర్ ఓవరీలో సింటమ్స్ కనపడచ్చు, లేదా సమ్ అదర్ సిస్టమ్ బాడీలో ఉన్న సమ్ అదర్ ఆర్గాన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, ఏదైతే వీక్ గా ఉందో అది. సో మనం ఆ వేలో ఆలోచించకుండా వీ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రేస్ అవుట్ ద కాజ్ ఆఫ్ ది డిసీజెస్. ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అనేది మనం కేస్ టేకింగ్ అనే దాన్ని ప్రాపర్ గా తీసుకుంటూ వస్తే ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైంది, ఏవి కారణాలని తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకి ఎక్కడో ఒక చోట ఎలిమెంట్స్ అనేది తగులుతూ వస్తుంది. ఈ ప్రాబ్లం తర్వాత నుంచి లేదా ఈ ఇష్యూ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి అనేది. లేదు కొన్నిట్లో అలా లేనప్పుడు వాళ్ళ సైకినే వాళ్ళకి కారణం అవుతూ వచ్చేస్తుంది. బట్ ఆ సైకి కారణం అవడానికి కూడా చాలా కేసెస్ లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. ఐదర్ పెళ్ళైన తర్వాత నుంచే ఈ సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి. కొన్ని కేసెస్ లో వైఫ్ కేసులో హస్బెండ్ కారణం అవుతుంటాడు, లేదా హస్బెండ్ కేసులో వైఫ్ కారణం అవుతుంది, లేదా ఇన్లాస్. ఇవి రిలేషన్స్ పరంగా, లేదా వీటన్నిటిలోనూ అల్టిమేట్ గా ఈ పర్సన్ ఏంటి, ఆ వాళ్ళ యొక్క బిహేవియర్ వీళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ కాజ్ అంటే మనం వాళ్ళని రిమూవ్ చేయలేం, బట్ ఈ పేషెంట్ యొక్క సైకి కారణం అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే హస్బెండ్ కి ఇలిసిట్ కాంటాక్ట్స్ బిఫోర్ మ్యారేజ్, ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్స్ ఏవైనా ఉండొచ్చు. సో మ్యారేజ్ అయిన తర్వాత నుంచే ఈ అమ్మాయి యొక్క హెల్త్ అనేది డిరేంజ్ అయిపోతూ వచ్చేస్తుంటుంది. సో మనం జస్ట్ వాటిని మాత్రమే తీసుకొని మందు వేస్తూ ఉండే కొద్దీ రిజల్ట్స్ రావు. ఖచ్చితంగా అక్కడ హస్బెండ్ ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో కారణాలు ఎక్కడి నుంచి పడుతున్నాయని చూసుకోవాల్సి వస్తుంది. సో లాస్ట్ ఒక 4 months నుంచి ఒక కేసు చూస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి 18 ఇయర్స్ ఉంటాయి, గర్ల్. తనకి మెన్స్ట్రుయేషన్ టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా వామిటింగ్స్ సివియర్ గా అయిపోతున్నాయి. ఎవ్రీ మెన్సెస్ స్టార్ట్ అయ్యే ముందు వామిటింగ్స్ అయిపోతున్నాయి. జస్ట్ స్టార్ట్ అయ్యే ఆ రోజు ఉదయం నుంచి చూసుకుంటే పీరియడ్ అయ్యేదాకా బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుందో 3 days 4 days దాకా కూడా ఏమీ తీసుకోలేకుండా కంప్లీట్ గా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. కంటిన్యూస్ గా నాసియా ఉంటుంది. ముందు నుంచి ట్రీట్మెంట్ లో ఉంటారు, బట్ ఏదైనా అవసరమైనప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో అమ్మాయి కేసులో ఆ, ఆ, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. నేను ప్రాక్టీస్ అయ్యే లొకేషన్ కాదు, ప్రాక్టీస్ చేసే లొకేషన్. వామిటింగ్స్ అవుతున్నాయని కాల్ చేశారు. ఫస్ట్ మంత్ ఇది ఐ థింక్ డిసెంబర్ లో చేస్తే మందులు చెప్పాను, తగ్గలేదు. 1 2 3 రెమెడీస్ తగ్గలేదు, చేంజ్ రాలేదు. హాస్పిటలైజ్ అయ్యారు, సెలైన్ పెట్టించారు. ఆ తర్వాత పీరియడ్స్ స్టాప్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వామిటింగ్స్ తగ్గిపోయి ఇంటికి వచ్చారు. ఆ టైంలో బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించారు, అన్ని నార్మల్ ఉన్నాయి, నో ప్రాబ్లమ్స్ ఏం లేవు అందులో. తర్వాత మళ్ళీ జనవరి మంత్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం. జనవరి మంత్ లో అప్పుడు కూడా హోమియో రెమెడీస్, డిఫరెంట్ రెమెడీస్ కొంచెం రిలీఫ్ ఇచ్చినట్లు ఇస్తుంది, బట్ తగ్గట్లేదు. మళ్ళీ పీరియడ్ అయిన తర్వాతనే తగ్గిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఐ థింక్ ఫాస్ఫరస్ ఇస్తే తగ్గిపోయింది. ఒక సిమ్టమ్ దొరికింది, కీనోట్. చల్లవి తీసుకుంటే క్రేవింగ్ ఉంది, ఆ చల్లవి తీసుకుంటే కాసేపు ఆ నాసియా ఫీల్ తగ్గుతుంది అనేది. మళ్ళీ మార్చ్ మంత్ సేమ్ థింగ్, మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ ఫాస్ఫరస్ సేమ్ మంత్ పని చేయలేదు. డిఫరెంట్ ఆర్ట్స్ కలిపి ఎపికాక్ కొంచెం రిజల్ట్ ఇచ్చింది మొన్న మార్చ్ మంత్ లో. ఫాస్ఫరస్ పని చేయలేదు. సో ఇలా అయిపోతూ వచ్చేసరికి వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా, ఎందుకు స్టార్ట్ అయింది, ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి మొదలయ్యాయని కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఆ అమ్మాయికి ఆగస్ట్ లో జాండీస్ అయింది. ఆగస్ట్ ఎండింగ్ ఐ థింక్.
సివియర్ జాండీస్. అందులో బిలిరూబిన్ లెవెల్స్ 5-6 వరకు వెళ్ళాయి, కానీ ఎస్జిఓటి ఎస్జిపిటి వాల్యూస్ మోర్ దాన్ 2000 ఒకటి, మోర్ దాన్ 3000 ఒకటి వెళ్ళాయి. సో ఆ సివియర్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు ఆ టైంకి. అప్పుడు కూడా వామిటింగ్స్ అయ్యాయట. ఆ తర్వాత నుంచి వచ్చే పీరియడ్స్లో ఆగస్ట్ సెప్టెంబర్ సఫర్ అయింది. అక్టోబర్లో ఓకే, కొంచెం ప్రాబ్లం ఉండింది. ఆ తర్వాత నుంచి వస్తున్న పీరియడ్స్లో ఈ వామిటింగ్స్ అనేటివి ఇంత సివియర్గా అయిపోతూ వస్తున్నాయి. సో డెఫినెట్లీ మనం చూసే కేసెస్ రిజల్ట్స్ ఏవైతే చూస్తున్నామో, అల్టిమేట్స్ ఏవైతే చూస్తున్నామో, వాటి బ్యాక్గ్రౌండ్లో కారణాలు అనేటివి ఎక్కడో ఒక చోట ఉంటాయి. వీ హ్యావ్ టు ట్రేస్ అవుట్, వెతుక్కోవాలి ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో మాట్లాడిన తర్వాత అమ్మాయి కేసులో ప్రస్తుతానికి సల్ఫర్ 200 ఇచ్చాను. బట్ వెయిట్ చేయాలి, ఇంకా ఈ నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు తెలుస్తుంది తనకి ఎలా ఉంది అనేది. సేమ్ లైక్ దట్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఈ ఓవరీ విషయంలో ఓవరీ రిమూవ్ చేసేస్తే సమస్యలు క్లియర్ అవ్వవు అని చెప్తారు. అలాగే అట్ ద సేమ్ టైం కొన్నిట్లో 2 లేదా 3 ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఒక చోట మనం ఓన్లీ ఒక పార్ట్ ని కన్సిడర్ చేసి ట్రీట్ చేసామంటే డిసీజ్ నెక్స్ట్, దాని తర్వాత డెఫినెట్లీ ఇంకొక ఆర్గాన్ సిస్టమ్ ఆల్రెడీ డిసీజ్డ్ అయింది కదా, అది చాలా వర్సెన్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ లంగ్స్ ఉంది, వీఆర్ ట్రీటింగ్ విత్ దట్ కేస్. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కి ఫిస్టులా ఇన్ యానమ్ ఉన్నది, యానస్ ఫిస్టులా ఉన్నది. సో ఫిస్టులాకి కేవలం దీన్ని మాత్రమే ట్రీట్ చేస్తే, లేదా సర్జికల్ గా ఫిస్టాన్ క్లోజ్ చేసేస్తే ఇమ్మీడియట్ గా కొద్ది రోజుల్లో ట్యూబర్క్లోసిస్ అనేది సివియర్ అయిపోయి డెత్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫిష్ లైన్ లేదా బాయిల్స్ కానీ ఇలాంటివి, లేదా ఇయర్ డిశ్చార్జెస్ ఉంటాయి కొద్దిమందికి, ఇవి కానీ మనలోనున్న డిసీజ్ ని బయటికి పంపించేయడానికి, డిసీజ్ ప్రొడక్ట్స్ ని బయటకు చేయడానికి బాడీ ఎంచుకుని ఒక న్యాచురల్ వేస్. సో వాటిని మనం క్లోజ్ చేయడానికి మన సిస్టమ్ ఒప్పుకోదు. అలా అది జరిగినప్పుడు వెంటనే సమ్ అదర్ సిస్టమ్ ఏదైతే నెక్స్ట్ క్యూలో ఉన్నదో అది వర్సెన్ అయిపోతుంది. సో మనం ఏదైనా ప్రాబ్లం ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు దానికి కాజెస్ ఎక్కడి నుంచి ఉంటున్నాయి. కొన్నిట్లో ఏమవుతుందంటే సీమింగ్లీ కాజ్ అనిపిస్తుంది. అలాంటి వాటిలో దాని రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అన్లెస్ ద కాజెస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ద డిసీజ్ కెన్ రిప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. అలా రిమూవ్ చేయలేనప్పుడు డిసీజ్ అనేది మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటుంది, పైన పైన ట్రీట్మెంట్ జరుగుతున్న రోజులు కూడా. సో దిస్ ఇంక్లూడ్స్ ద ఫస్ట్ proposition of Hahnemann as to the cure of diseases. So second aphorism లో Hahnemann గారు చెప్తారు, the highest ideal of cure is rapid, gentle and permanent removal of disease and restoration of health and removal and annihilation. Sorry. The highest ideal of cure is rapid, gentle and permanent restoration of health or removal and annihilation of disease in its whole extent. ఆ హోల్ ఎక్స్టెంట్ రిమూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కాజెస్ ని ట్రేస్ అవుట్ చేయాలి, ఆ కాజెస్ ని పూర్తిగా రిమూవ్ చేయగలగాలి. When the disease is annihilated, the health is restored. సో డిసీజ్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ రిస్టోర్ అవుతుంది. రేషనల్ అబ్జర్వర్ ఎవరైనా క్లియర్ గా సైంటిఫిక్ గా పర్సన్ ఎలా సిక్ అయ్యాడు అండ్ ఎలా రిస్టోర్ అవుతూ ఉన్నాడు అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తే గన డెఫినెట్లీ అగ్రీ చేయక తప్పదు ఇది. అలా కాకుండా ఓన్లీ అల్టిమేట్స్ లోనే తిరుగుతున్న వాళ్ళు దీన్ని పర్సీవ్ చేయలేరు.
ఈ అల్టిమేట్స్ లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న దానికి డిఫరెంట్ రీజన్స్, లేకపోతే ఓన్లీ థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం, పేర్లు పెట్టేసేయడం, ఈ పలానా డిసీజ్ ఇది, సో లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేయటం, వాటన్ని కంక్లూజన్ గా ఏదో పేరు పెట్టేయడం, వాటన్నిటి వల్ల మనం పర్సన్ ని హీల్ చేయలేము, కంప్లీట్ క్యూర్ చేయలేము. మోర్ టెక్నికల్ వర్డ్స్ వాడటం ఇవన్నీ చేయకూడదని చెప్తూ వస్తున్నారు. ఇది అఫారిజం ఎండింగ్ లోనే హ్యానిమన్ గారు ఇచ్చింది. విచ్ కన్సిస్ట్ నాట్ ఇన్ లెర్న్డ్ సౌండింగ్ prating బట్ ఇన్ గివింగ్ ఎయిడ్ టు ద సిక్. ఓన్లీ సైంటిఫిక్ గా ఈ వర్డ్స్ మాట్లాడడం, ఎక్స్ప్లెనేషన్స్ చేయడం, థియరీస్ చెప్తూ రావడం ఇవన్నీ పేషెంట్ కి ఏమాత్రం హెల్ప్ చేయవు. మనం ఖచ్చితంగా క్యూర్ చేస్తేనే పేషెంట్ కి ఉపయోగం ఉంటుందని చెప్పి, సో దానికోసం ఎక్స్ప్లెనేషన్స్ వచ్చారు. పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నా డిసీజ్ ని చాలా టెస్ట్లు చేశారు, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, అన్ని చేసి ఇది వర్టిగో ప్రాబ్లం అని చెప్పారు సార్ అంటారు. సో ఈవెన్ ఆ వర్టిగో వర్డ్ ని గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మన దగ్గర చెప్పడానికి కూడా పేషెంట్స్ అంటారు బట్టి చెప్పేస్తూ ఉంటారు, ఇది వర్టిగో అని చెప్పారు సార్ అని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇవేంటంటే ఓన్లీ ఒక మెడికల్ టర్మినాలజీ యూస్ చేయడం అంతే, దానివల్ల పేషెంట్ కి ఒరిగేది ఏం లేదు. నాకు ఈ ప్రాబ్లం ఉందని తను చెప్పుకోవడానికి మనకు వస్తుంది తప్ప. సో వీ షుడ్ నాట్ బి లైక్ దట్. వీ హ్యావ్ టు ఎంక్వైర్ ద కాజెస్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ మొదలైంది ప్రాబ్లం, సిమ్టమ్స్ ఏంటి, దాన్ని బట్టి మనం మెడిసిన్స్ సెలెక్ట్ చేసుకోగలగాలి. Technicalities are a sort of scapegoat to carry off the sins of our ignorance. మన తెలియనితనాన్ని దాని నుంచి ఎస్కేప్ అవడానికి, దాన్ని కవర్ చేసుకోవడానికి మనం వాడే ఒక మెథడ్ ఇది, టెక్నికాలిటీస్ ని యూజ్ చేయటం అండి. సో వీ షుడ్ నాట్. సో ఇప్పుడు టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్లీ బ్రాడ్ థింగ్. టోటాలిటీ అంటే ఓన్లీ మన ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఓన్లీ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమేమి తీసుకుంటున్నాం అనేది కాదు, ఇట్ షుడ్ రిప్రజెంట్ ద పర్సన్ యాజ్ ఎ హోల్. అందులో మనం అవన్నీ కేసు తీసుకున్నాం, టోటాలిటీ తీసుకున్నాం అంటే దాని నుంచి వీ హ్యావ్ టు పర్సీవ్ ద పర్సన్ యాజ్ ఎ హోల్. దాని డిసీజ్ ని తెలియాలి, ఈ పర్సన్ యొక్క డిసీజ్ ఇది, డిసీజ్ మీన్స్ నామన్క్లేచర్ కాదు, ఈ తరహా పర్సన్ ఇతను, లేదా ఈ ఒక వ్యాధి ఈ రూపంలో ఉన్నది, ఈ తరహా ఉంది అని మనం ఇండివిజువలైజ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం తన యొక్క మెడిసిన్ ఇది అని మనకి ఇండికేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం తీసుకున్న సిమ్టమ్స్ అన్నిటిలోంచి టోటాలిటీ వచ్చింది అని మనం చెప్పగలం. లేదా ఊరికే 4-5 పేజీలు కేసు రాసేసామంటే మాత్రం ఉపయోగం లేదు. దాంట్లో నుంచి మనం డిసీజ్ పరంగా పర్సన్ ఇండివిజువలైజ్ చేయగలగాలి, ఈ పర్సన్ ఇది అని. అట్ ద సేమ్ టైం మెడిసిన్ పరంగా ఇతను ఈ మెడిసిన్ ఇండికేట్ అవుతుంది ఇతనికి అన్నది ఇండివిజువలైజ్ చేయగలగాలి. The entire representation of disease is the totality of symptoms, and the entire representation of drug is the totality of the symptoms. అతని యొక్క సిక్నెస్ ఈ తరహాది అని మనకు క్లియర్ గా వచ్చేయాలి. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తన యొక్క మెడిసిన్ ఇది అనేది మనకి తగ్గుతుంది. దానికోసం మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? కేస్ టేకింగ్ ప్రాపర్ గా ఉండాలి. ప్రాపర్ గా ఉండటం అంటే వీ షుడ్ నాట్ బి ప్రెజిడైజ్. మన దగ్గరకు వచ్చిన కేసు, జ్వరాలు రోజు చూస్తూ ఉన్నాం కదా, ఫీవర్స్ వస్తూనే ఉన్నాయి అని ఫీవర్ కి సంబంధించిన ఒక 4 మందులు మైండ్ లో పెట్టుకుని వేయడానికి లేదు. ప్రతిదీ కూడా ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ సఫరింగ్ ఏమున్నాయి, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు, వాటన్నిటిని మనం క్రోడీకరించుకొని దాని నుంచి ఇండివిజువలైజ్ చేసుకోవాలి. ఆ శ్రద్ధ మనం పెట్టగలగాలి. సో ఫర్ ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఎవ్రీ సిక్నెస్ ఈజ్ ఏ న్యూ సిక్నెస్. వచ్చే ప్రతి వ్యాధి కూడా మన దగ్గరికి ఆల్రెడీ ఈ కేసెస్ చూసాం మనం, ఏం పర్వాలేదన్నా నీకు ఉండదు. ఎందుకంటే ఏ కేసులో అయినా సరే ఏ రెమెడీ అయినా ఇండికేట్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు కేర్ఫుల్ ఇన్ టేకింగ్ ద కేస్. అలా కాకుండా ఓన్లీ పార్షియల్ గానే చూసేసి మనకి ఇది ఫెమిలియరే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నట్లుగా మందులు ఇస్తున్నామంటే చాలా సార్లు మిస్టేక్ చేసేస్తూ ఉంటాం.
జనరల్ పైల్స్ కేసు ఉంది, వచ్చింది నక్సాన్ గా దోసేస్తూ ఉంటాం. రిలీఫ్ ఇవ్వచ్చు అప్పటికి, ఎందుకంటే అది పాలిక్ రెస్ట్ రెమెడీ జనరల్ గా చాలా వాటిలో ఇండికేట్ అవుతుంటుంది, సిమ్టమ్స్ కవర్ అవుతాయి. బట్ అది మళ్ళీ మళ్ళీ రికవర్ అయిపోతుంది, లేదా పార్షియల్ గానే రిలీఫ్ ఇచ్చేస్తుంది. సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, కంప్లీట్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తూ వస్తున్నారు, మనకి ఏదైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక మనకి క్లోజ్ ఫ్రెండ్, అలాంటి వాళ్ళు లేదా ఫెమిలియర్ పర్సన్ ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం తన నడక చూసో, దూరం నుంచి చూసో, తన హెయిర్ స్టైల్ చూసో, తన వాయిస్ వినేసో మనం గుర్తుపట్టగలుగుతాం. సో అలాంటి వాటిలో ప్రాబ్లం లేదు. కానీ కొత్త పర్సన్ ఉన్నాడు, అతని గురించి మనకు తెలియాలంటే అతనితోటి మనం మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి, అతని ఇష్టాయిష్టాలని తెలుసుకోవాలి, అతను ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మాత్రమే మనం అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. సో మన వరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా, లేదా ప్రతి సిక్నెస్ కూడా, పేషెంట్ మనం కొత్త పేషెంట్ అనుకుంటాం కానీ బట్ సిక్నెస్ విషయంలో మనం పొరబడుతూ ఉంటాం. ఈ ప్రాబ్లం మనకు తెలుసు కదా, దీనికి మందులు సరిపోతాయి కదా అనేసి ముందుగానే ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తుంటాం. అలా అవ్వకూడదు. సో ఆ టోటాలిటీ తీసుకోవడం అనేది, పేషెంట్ మనకి కోఆపరేట్ చేసి అన్ని ఓపెన్ గా చెప్తూ ఉంటే ఈజీ అవుతుంది. లేదా తను రివీల్ చేయట్లేదు, ఏదో దాచిపెట్టేస్తున్నాడు, మనకి సగం సగం చెప్పి మిగతావి అంతే కదా సార్, లేదా కామన్ కదా సార్ ఇవన్నీ, ఇలా ఏమైనా మాటలు దాటివేస్తున్నాడు, మనకి వేరే మార్గం లేదు, తన్ని కూర్చోబెట్టుకొని ఏదైనా డిఫరెంట్ మోడ్స్ లో తను ఓపెన్ అయ్యేలాగా చేసుకోవడం మన బాధ్యత. Totality must be obtained, for there is no other means of ascertaining the nature of the remedy that he is in need of. మనకి వేరే మార్గం లేదు ఇంకా. ఫాలో అవ్వగలుగుతున్నారా? ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇంకా ఇక్కడ? హలో, సార్ చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఇచ్చే డ్రగ్ కి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు సార్, టెర్మినాలజీ వేరే వాడుతున్నాం అంతే. టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ బేస్ చేసుకొని ఇచ్చే మందిని కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటారు. But symptoms, if gradually decrease, constitutional remedy, whether the same will be applicable or something is required. అందుకే ఇందాక చెప్పింది సార్, అంటే టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అన్నప్పుడు totality must represent the disease as a total and the entire representation of the drug. టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అంటే మనం ఇప్పుడు ఇందాక వాడుతున్న కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ రెమెడీనే మనం ఇంకొక టెర్మినాలజీలో టోటాలిటీ అని చెప్తున్నారు హానిమన్ గారు, అంతే, కాన్స్టిట్యూషన్ అని వాడకుండా. అందులో నుంచి మనం సింటమ్స్ క్లియర్ చేస్తూ వస్తున్నప్పుడు పర్సన్ యాజ్ ఏ హోల్ క్యూర్ అవుతూ రావాలి. ఓకే సార్. ఇందులో మీరు సెకండ్ అడిగింది ఏంటి డౌట్? ఇంకా అంటే టోటాలిటీ తగ్గుతూ వస్తున్నప్పుడు డ్రగ్ విల్ బి చేంజ్డ్ ఆర్ ది సేమ్ డ్రగ్ ఇస్ టు బి యూజ్డ్? కొత్త సెట్ ఆఫ్ సింటమ్స్ లేదా కొత్త కాజ్ తోటి కొత్త ప్రాబ్లమ్స్ రానంత వరకు కూడా సేమ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ మనం ఏదైతే యూజ్ చేస్తూ వస్తున్నామో అదే సరిపోతుంది. ఒక ప్రాబ్లం ఇప్పుడు ఒక మందు వేస్తే తగ్గిపోయింది, సమ్ ఇయర్స్ ఆఫ్టర్ 4-5 years తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏదైనా వచ్చింది, బట్ యాజ్ ఎ పర్సన్ తనలో మార్పు ఏం లేదు, తన ఎయిల్మెంట్స్ మారలేదు అన్నప్పుడు సేమ్ రెమెడీనే మళ్ళీ రిపీట్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుంటే కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనే వాటి వల్ల డిసీజెస్ రికవర్ అవ్వచ్చు, సేమ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ తోటే మళ్ళీ రావచ్చు, లేదా పైకి కనబడుతున్న సిమ్టమ్స్ మారిపోయినా కూడా పర్సన్ కాన్స్టిట్యూషన్ అదే ఉంటుంది, మైండ్ సెట్ అదే ఉంటుంది. సో అక్కడ సేమ్ రెమెడీనే పనిచేస్తుంది. అందుకని మనకి కేస్ ప్రిజర్వేషన్ అనేది చాలా అవసరం.
ఒకప్పుడు ఈ ఈ పలానా డాక్టర్ దగ్గర మందులు వాడని తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఆ మందు ఏంటి? ఏం వేసాం? ఎక్కడ తగ్గిందనేది ఉండాలి. అదర్‌వైజ్ మనకే ప్రాబ్లమ్ అవుతుంది. ఓకేనా సార్? 18th aphorism. From this indubitable truth that besides the totality of the symptoms, nothing can by any means be discovered in diseases wherewith they could express their need of aid. It follows undeniably that the sum of all the symptoms in each individual case of disease must be the sole indication, the sole guide to direct us in the choice of a remedy. సో పర్సన్ వ్యాధి డిసీజ్ వచ్చింది అన్నప్పుడు తనకి కావాల్సిన రెమెడీ ఏంటి అనేది చెప్పడం కోసం లేదా తన వ్యాధి ఏంటి అని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గైడింగ్ అవుతాయి. టోటాలిటీ ఇన్ ద సెన్స్ డిసీజ్ ఏ వేలో ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నారు ఆ పర్సన్ అనేది. అవే మనం తీసుకునే సిమ్టమ్స్ మనకు కనపడేవి, ఫిజిషియన్ అబ్జర్వ్ చేసేవి అండ్ అటెండెన్స్ చెప్పేవి అన్ని కలిపి వస్తాయి ఇందులోకి. అండ్ మనం ఆ ఇండివిజువల్ కేసులో రెమెడీ సెలెక్షన్ కోసం కూడా అది మాత్రమే ఉపయోగపడుతుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదే సేమ్ డిఫరెన్స్ మనకి మోడర్న్ సిస్టమ్. ఇప్పుడు మోడర్న్ సిస్టమ్ అంటున్న అలోపతికి ఏంటంటే వాళ్ళు వ్యాధి ఎందుకు వచ్చింది, సిమ్టమ్స్ ఏమున్నాయనే దానికన్నా కూడా బ్లడ్ టెస్ట్లు, రిపోర్ట్లు వీటి మీద ఆ పరంగా డయాగ్నోసిస్ మీద మోర్ రిలే అవుతారు. వన్స్ డయాగ్నోసిస్ వచ్చేసిందంటే పలానా యాంటీబయాటిక్ లేదా పలానా సర్జరీనో ఇలాంటివి చెప్పేస్తారు. ఆ ప్రకారం ఆ ప్రొసీడింగ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అది తగ్గుతుందా, తగ్గదా, రిపీట్ అవుతుందా, ఇంకా దాని నుంచి ఏం చేయలేరు. అంతకు మించి హెల్ప్ చేయలేరు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి వ్యాధి లేదా డిజార్డర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు బాడీలో వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసీజ్ డయాగ్నోసిస్ కి అవే అవసరం. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ యొక్క రెమెడీ ఏంటి అని చూస్ చేసుకోవడానికి కూడా అవే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అవసరం. అండ్ మనం ఏదైతే క్యూర్ అని చెప్తున్నామో ఈ కనపడుతున్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ వెళ్ళిపోయిన తర్వాత నిలబడే హెల్త్ అదే క్యూర్. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ కంప్లీట్ గా వెళ్ళిపోయిన తర్వాత వ్యాధి అనేది ఏది మిగలదు అని ఇందులో చెప్తూ వస్తున్నారు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ కి వెయిటేజ్ ఉంటుంది, అది మారిపోతూ వస్తుంది. అన్ని సిమ్టమ్స్ తీసుకుంటాం, అందులో నుంచి మనం సిమ్టమ్స్ ని సెగ్రిగేట్ చేసుకుంటూ రావాలి. ఏ దానికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ సిమ్టమ్ మనం చూస్ చేసుకునే రెమెడీలో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి అనే దాని యొక్క ప్రయారిటీ మారిపోతూ వస్తూ ఉంటుంది. దానికోసం ఎగ్జామినేషన్ సిమ్టమ్స్ క్లాసిఫికేషన్ అవన్నీ తర్వాత వస్తాయి ఇందులో. It is not enough to consider the totality as a grand whole. Besides considering all the symptoms collectively, each individual symptom must be considered. Each symptom must be examined to see what relation it sustains to and what position it fills in the totality, in order that we may know its value, whether it is a common symptom, whether it is a particular symptom, or whether it is a peculiarly characteristic symptom. This we shall consider. ఓకే, ఇందులో తర్వాత చదువుకుందాం చెప్తాను. సో సిమ్టమ్ క్లాసిఫికేషన్ అందులో కామన్ టు ద పేషెంట్ లేదా పెక్యులియర్ టు ద పేషెంట్ లేదా కామన్ టు డిసీజ్, వీటిని మనం సెగ్రిగేట్ చేసుకొని వీటన్నిటిలోకి ఏదైతే పెక్యులియర్ ఇండివిజువలైజింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి వాటిని మాత్రమే మనం ప్రిస్క్రిప్షన్ లో మస్ట్ అండ్ షుడ్ ఉన్నట్లు చూసుకోవాలి. Further 19th of Arjun. Now, as diseases are nothing more than alterations in the state of health of the healthy individual, which express themselves by morbid signs, and the cure is only possible by a change to the
healthy condition of the state of health of the diseased individual. It is very evident that medicines could never cure diseases if they did not possess the power of altering men's state of health, which depends on sensations and functions. Indeed, that their curative power must be owing solely to this power they possess of altering man's state of health. సో ఎంతసేపు మనం డిసీజ్ అంటే ఏంటి, క్యూర్ అంటే ఏంటి మాట్లాడుకోవచ్చు. డిసీజ్ అన్నప్పుడు స్టేట్ ఆఫ్ హెల్త్ ఆల్టర్ అయ్యి ఉంది, అది మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్యూర్ అన్నప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని మనం సమ్ రెమెడీ ఇచ్చేసి అవి వెళ్ళిపోయిన తర్వాత, ట్రీట్ చేసిన తర్వాత నిలబడేదే హెల్త్ అని చెప్తూ వస్తున్నాం. సో ఆ మెడిసిన్ కి ఏం ప్రాపర్టీస్ ఉండాలి, ఈ షిఫ్ట్ ని తీసుకురావాలంటే పేషెంట్ లో ఆ డిసీజ్ నుంచి హెల్త్ స్టేట్ కి ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వెళ్ళిపోయేలా చేయాలంటే ఆ రెమెడీకి ఏం క్వాలిటీస్ ఉండాలి, ఆ రెమెడీ ఎలాంటిదై ఉండాలి అంటే ద మెడిసిన్ షుడ్ పోసెస్ ద పవర్ టు ఆల్టర్ ద స్టేట్ ఆఫ్ హెల్త్. ఆ మెడిసిన్ ఏదైతే మనం ఇస్తామో దానికి హెల్తీ స్టేట్ నుంచి డిరేంజ్ చేయగలిగిన ప్రాపర్టీస్, ఆ క్యాపబిలిటీ ఉంటేనే అది మళ్ళీ ఫర్దర్ గా రెమెడీగా యూజ్ అవుతుంది. అలాంటి ప్రాపర్టీ లేనప్పుడు అవి మెడిసిన్స్ గా యూజ్ చేయలేము. అంతే. సో టాపిక్ ఇక్కడ ప్రూవింగ్ వైపు తీసుకెళ్తున్నారు. సో మరి ఎవరీ ఏమంటారు మెడిసినల్ ప్రోడక్ట్ మనం ఇప్పుడు హోమియోలో వాడుతున్నవి ప్రతిదీ మనిషిలో హెల్తీ కండిషన్ నుంచి డిరైన్ చేయగలుగుతుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది, బట్ వాటి యొక్క డిగ్రీ ఆఫ్ ఫైన్నెస్ మారుతూ ఉంటుంది. వాటిని క్రూడ్ గా వాడినప్పుడు ఏమాత్రం మార్పు తీసుకురాలేనివి, ఏమాత్రం డిరైన్ చేయలేనివి, వాటిని పొటెంటైజ్ చేసినప్పుడు డెఫినెట్లీ సిమ్టమ్స్ తీసుకొస్తాయి. అలాంటివి మనం మందులుగా వాడదగినవి మనం ఇప్పుడు మెటీరియల్ చదువుకునేటివి కూడా. సో ఎగ్జాంపుల్ మనం వాడే కామన్ సాల్ట్, టేబుల్ సాల్ట్, ఉప్పు ఉంది కదా, రెగ్యులర్ గా మనం వాడుతూ ఉంటాం, దానివల్ల వెంటనే సిమ్టమ్స్ కనబడవు. అలా కాదు, ఎక్కువ మోతాదులో తీసేసుకున్నామంటే దానికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ కనబడచ్చు. బట్ దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్ మనం చదువుతూ ఉన్నది బయటికి పడాలంటే డెఫినెట్లీ దాన్ని పొటెంటైజ్ చేసి తీరాల్సిందే. ఆ పొటెంటైజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి పూర్తిగా బయటకు వస్తాయి. మనిషి మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, సేమ్ థింగ్ ప్రూవింగ్ లో ఖచ్చితంగా అది చేసి తీరినప్పుడే మనం వాటిని ఫర్దర్ గా మళ్ళీ సిమ్టమ్స్ అన్నిటిని ప్రూవింగ్ లో రాసుకుంటాం కదా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ లో వాడడానికి కావాల్సిన సిమ్టమ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సేమ్ లైక్ దట్ లైకోపోడియం ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. క్రూడ్ ఫామ్ హ్యాస్ lycopodium in its crude form has upon most people no effect. క్రూడ్ ఫామ్ లో lycopodium ఇస్తే చాలా మంది పీపుల్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించట్లేదు. కానీ అది పొటెంటైజ్ చేసిన తర్వాత ప్రూవ్ చేస్తూ వస్తే ఆల్మోస్ట్ దాని ఎఫెక్ట్ పడని ప్రూవర్ లేడు. అందరి మీద కూడా సేమ్ సెట్ ఆఫ్ డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి, బట్ అందరు కూడా ఆ మెడిసిన్ యొక్క ప్రూవింగ్ కి లోన్ అయ్యారట. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, ప్రూవర్స్ అందరిలోను. ఎందుకంటే వాళ్ళ ససెప్టబిలిటీని బట్టి, వాళ్ళు ఎంతవరకు సెన్సిటివ్ ఉన్నారని బట్టి కొన్ని రెమెడీస్ కొంతమంది మీద సిమ్టమ్స్ వైడ్ రేంజ్ లో తీసుకొస్తే కొన్నిట్లో చిన్నగా కొద్ది మాత్రమే డిరైన్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ ఈవెన్ ప్రూవర్ కూడా సమ్ తనకంటే తన పెక్యులారిటీస్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని మందులు అన్నిటి మీద వెల్ ప్రూవ్ అని అవ్వలేవు. అందుకని డిఫరెంట్ ప్రూవర్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ సెక్షువాలిటీ అన్నిటిని తీసుకుంటారు కదా. సో అలా చూస్తూ ఉన్నప్పుడు లైకోపోడియం క్రూడ్ ఫామ్ లో చాలా తక్కువ మంది మీదే ఎఫెక్ట్ చూపించింది, కానీ పొటెంటైజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దాని సిమ్టమ్స్ కి లోన్ అయ్యారు, దాని ప్రభావానికి సిమ్టమ్స్ చూపించగలిగారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నది కాఫీ. కాఫీ డైరెక్ట్ గా తీసుకుంటే ఏం ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, దాని సిమ్టమ్స్ ఏం కనపడకపోవచ్చు, బట్ పొటెంటైజ్ చేసిన తర్వాత దే ఆర్ ససెప్టబుల్. సో మనం డిసీజ్ని అర్థం చేసుకున్న తర్వాత
దాని ట్రీట్మెంట్ ఎలా ఉండాలని అర్థం చేసుకున్న తర్వాత మనం ఇచ్చే మెడిసిన్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. సో మనం ఇచ్చే మందు ఖచ్చితంగా ఫస్ట్ ప్రూవెన్ అయి ఉండాలి. ఆ ప్రూవింగ్ ఏ పొటెన్సీలో అయితే సింటమ్స్ ని తీసుకురాగలుగుతుందో అక్కడ దాకా దాన్ని అంటూ పొటెంటైజ్ చేసి చేయాలి. సో ఇది ప్రూవింగ్ సంబంధించిన విషయం. ఆ ప్రూవింగ్ అయిన సిమ్టమ్స్ అన్నిటిని మనం రాసి పెట్టుకుంటాం కదా. సో మళ్ళీ మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క ససెప్టబిలిటీ ఏంటి, ఏ పొటెన్సీలో తనకి హెల్త్ రెక్టిఫై అవుతుంది అన్న దాన్ని పట్టుకొని ఆ పొటెన్సీలోనే మనం ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కంపారిజన్ చేస్తున్నారు విత్ అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అక్కడ ఏం జరుగుతుంది అనేది సేమ్ థింగ్. వాళ్ళు ఈ రెమెడీ ఇలా ప్రూవ్ అయింది అని చెప్పుకోవడానికి వాళ్ళు వాడే మోడ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ వాటిని అబ్జెక్ట్ చేస్తూ వచ్చారు. ఆల్రెడీ తెలిసిన విషయం అది. సో దానికన్నా ఆ వేలో కాకుండా సైంటిఫిక్ వే అంటే మాత్రం ఖచ్చితంగా హ్యూమన్స్ మీద వీటిని ప్రూవ్ చేసి ఉండాలి. ప్రూవ్ అయిన సిమ్టమ్స్ రెమెడీస్ ని మనం వాడుతూ వస్తున్నాం. దానివల్ల ఏంటి వాటికి వీటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఒక ఫెమిలియర్ అలోపతి స్టోర్స్ లేదా మెడికల్ స్టోర్స్ తోటి మనం అటాచ్ చేయండి చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఒక 6 నెలలు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇవాళ ఏవైతే వాడుకలో డ్రగ్స్ ఉంటాయో వాడుతూ ఫ్రీక్వెంట్ గా వాడేస్తూ ఉంటారు. అవి ఒక 6 మంత్స్ తర్వాత చూస్తే మళ్ళీ అందులో నుంచి సమ్ ఆఫ్ మెడిసిన్స్ రిమూవ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వాడట్లేదు వాటిని. వై? బికాస్ వాటిని బ్యాన్ చేస్తున్నారు. అవి ఎఫెక్టివ్నెస్ లేదు. సమ్ అదర్ రీజన్ తోటి అవి పక్కకి తోసేస్తూ ఉంటారు. అండ్ ఇలా న్యూ సెట్ ఆఫ్ రెమెడీస్ వస్తూనే ఉంటాయి. పాతవి వెళ్ళిపోతూనే ఉంటాయి అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. బట్ మనకేంటంటే ఒకసారి వెల్ ప్రూవెన్ అయింది, దాని గురించి సిమ్టమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వీటికి పనిచేస్తుంది అన్నప్పుడు అది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గడుస్తున్నా కూడా సేమ్ ఎఫికసీతో ఇప్పుడు కూడా మనం వాడగలుగుతున్నాం. సో దానికి మనకి ఏంటి తేడా అంటే ఏది సైంటిఫిక్ అనడానికి ఇదే మనకి ఎవిడెన్స్. ఇక్కడ కెంట్ గారు ఒకటి కాషన్ చేస్తున్నారు. డు నాట్ థింక్ దట్ ఐ రెఫర్ ఎంటైర్లీ టు ద ఓల్డ్ స్కూల్ బికాస్ a large percentage of these prescriptions is from professed homeopaths. ఈ ఓన్లీ అలోపతి డాక్టర్స్ ఇలా చేస్తున్నారని కాదు, మన హోమియోపతిక్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా ఇలాగే ఉన్నారట. The majority of homeopaths do these things, attempting to establish a homeopathic practice upon an allopathic foundation. They try to become fashionable and change their prescriptions as the ladies change their bonnets with the season. బొనెట్స్ అంటే ఏంటి చూస్తే ఈ తలకి పెట్టుకునే క్యాప్స్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించి. వాళ్ళ సీజన్ బట్టి అవి మార్చేస్తున్నట్టు మన హోమియోపతి డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్స్ ఇలా మార్చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. తర్వాత అఫరిజం 20th. దిస్ స్పిరిట్ లైక్ పవర్ టు ఆల్టర్ మ్యాన్స్ స్టేట్ ఆఫ్ హెల్త్ and hence to cure diseases which lies hidden in the inner nature of medicine can never be discovered by us by a mere effort of reason. It is only by experience of the phenomena it displays when acting in the state of health of man that we can become clearly cognizant of it. సో మెడిసిన్ పలానా మందు పలానా దానికి పనిచేస్తుంది అని మనం ఎలా ధృవీకరించుకోవటం అంటే ప్రూవింగ్ తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నాడు. హెల్తీ స్టేట్ లో మనం వాటిని వాడి వాటి సిమ్టమ్స్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు మాత్రమే అది డిసీజ్డ్ స్టేట్ లో డిసీజ్ పర్సన్స్ కి ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోగలుగుతాం. దెర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఎకోనైట్ విల్ డూ టు ద ఎకానమీ. ఎకోనైట్ ఏం చేస్తుంది, మనకి ఏం పనికి వస్తుంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హెల్తీగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు దాన్ని తీసుకొని ఏం సిమ్టమ్స్ వస్తాయి అనేది నోట్ చేసుకునేది తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నారు.
సో అలా మనం వాడాల్సిన ప్రతి రెమెడీ కూడా వెల్ ప్రూవెన్ అయి ఉండాలి. అలా ప్రూవింగ్స్ ఉన్నవి మాత్రమే మనం ష్యూర్గా వాడగలుగుతాం. It is a burning shame upon the homeopathic profession that so large a number of drugs exist in the homeopathic pharmacies. మన pharmacies లో చాలా రకాల మందులు ఇప్పుడు కెంట్ గారు చెప్తున్న టైంకి 100 సంవత్సరాల క్రితానికి ఉన్నాయి. ఫార్మసీలో చాలా రకాల మందులు హోమియోపతిక్ మందులు అని చెప్పుకోగలిగి, అండ్ దట్ దీస్ డ్రగ్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ సచ్ అండ్ సచ్ డిసీజెస్ వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ యాజ్ టు దేర్ ప్రాపర్టీస్. సో అలా వాటి ప్రాపర్టీస్ ఏంటి, హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ మీద ఎలా పనిచేస్తాయి, ఏమున్నాయనేది లేకుండానే ఈ మందు ఈ వ్యాధికి వాడచ్చు, ఈ మందు ఈ వ్యాధికి వాడచ్చు అన్నట్టుగా లేబుల్ చేసేసుకొని టు దట్ డిసీజ్ టు దిస్ మెడిసిన్ అన్నట్టు అలోపతిక్ వేలో వాడేస్తూ ఉన్నారు. అది మనం సిగ్గుపడాల్సిన విషయం అన్నట్టుగా చెప్పేస్తున్నారు. ఎలా ఉంటాయంటే అవి పలానా సో అండ్ సో పర్సన్ మీద సో అండ్ సో వ్యాధిలో ఇది తగ్గింది, సో ఇది వాడేసేయచ్చు అన్న విధంగా పార్షియల్ గా ఎక్కడో ఒక చోట క్లినికల్ ప్రూవింగ్స్ అంటాం, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే రెమెడీస్ ని వాడేస్తున్నారు. అలా వాడకండి. ఖచ్చితంగా వెల్ ప్రూవెన్ అయిన రెమెడీస్ మాత్రమే వాడండి. సమ్ రెమెడీస్ పార్షియల్లీ ప్రూవెన్ అయిన ఉన్నాయి, వాటిని వాడడానికంటే ముందు యు మస్ట్ బి ఏమంటారు, మనకి తెలుసుకోవాలి. గైడింగ్ సిమ్టమ్స్ లో పార్షియల్లీ ప్రూవ్ అయినవి ఉన్నాయి, వెల్ ప్రూవ్ అయినవి ఉన్నాయి. వీ హ్యావ్ టు స్టడీ ద వెల్ ప్రూవెన్ రెమెడీస్ ఫస్ట్. మొత్తం కంప్లీట్ గా ప్రూవింగ్స్ చాలా మంది మీద, చాలా రకాల జెండర్స్ మీద రిపీటెడ్ గా ప్రూవ్ అయిన రెమెడీస్ అండ్ క్లినికల్ గా చెక్ చేసుకున్న రెమెడీస్ ని ఫస్ట్ చదువుకోవాలి మనం. దాని తర్వాత పార్షియల్లీ ప్రూవెన్ రెమెడీస్ ని చదువుకొని వాడొచ్చు అని చెప్తున్నారు. The old remedies that have been handed down from the masters and that have had years of trial come to us as friends, which we can learn of and become acquainted with. సో మనం అలా మాస్టర్స్ నుంచి వచ్చిన వాటిని ఫస్ట్ తెలుసుకోవాలి, మన స్నేహితులాగా చేసుకోవాలి. When books tell you that a drug is good for this or that, pay no attention to them. But when a book tells you that a drug has produced such and such symptoms, study these. This is a piece of valuable information. సో ఈ రెమెడీ పలానా డిసీజ్ కి పనిచేస్తుంది అనే వాటి మీద మనం అటెన్షన్ పే చేయకూడదు, వాటిని చదవకూడదు. అలా కాకుండా ఈ రెమెడీ ఈ మెడిసిన్ కి ఇలా ఇలా సిమ్టమ్స్ వచ్చాయి అన్న వాటిని స్టడీ చేయండి. అది ఎవరి మీదైనా పనిచేస్తాయి, ఆ సిమ్టమ్స్ మ్యాచ్ అవుతూ ఉన్నప్పుడు. ఓల్డ్ స్కూల్ మెడికల్ is made up of the results of medicine upon sickness, an unscientific guide, a fluctuating scale. సరే, సో కలెక్టివ్ గా ఈ చాప్టర్ లో కెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, ఏం తీసుకోవాలి, దాంట్లో నుంచి వీ కెన్ ఫైండ్ అవుట్ ద పెక్యులారిటీ ఆఫ్ ద డిసీజ్. అట్ ద సేమ్ టైం దాని నుంచి మనం పెక్యులారిటీ ఆఫ్ మెడిసిన్ ని తెలుసుకోవచ్చు. ఆ పెక్యులారిటీ ఆఫ్ మెడిసిన్ ఎలా తెలుసుకుంటాం, ఆ మెడిసిన్ కి ఆ ప్రాపర్టీస్ ఎలా వచ్చాయి, సో దానికి ప్రూవింగ్స్ అనేవి, ఇదంతా కూడా ఇందులో చెప్తూ వచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు. సారు, డిసీజ్ అంటే కాన్స్టిట్యూషన్లో వచ్చిన బ్రేకప్ అంటాం కదా, మరి అలాంటప్పుడు కాన్స్టిట్యూషనల్ డ్రగ్నే ఇచ్చి ప్రతిసారి మనం ఎందుకు రీకన్స్ట్రక్ట్ చేయలేము? ప్రతి వ్యాధికి కారణాలు మారిపోతూ వస్తాయి. ఇప్పుడు ఇందాక నేను ఒక అమ్మాయి కేసు చెప్పాను, అది స్టార్టింగ్ లో జాండీస్ వచ్చింది, దాని తర్వాత నుంచి మెన్సెస్ టైంలో వామిటింగ్స్ అవుతూ వస్తున్నాయని చెప్పాను. సో ఆ అమ్మాయికి ఇప్పుడు 18 years ఏజ్, అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి సిమ్టమ్స్ లేవు ఇవి. సో ఇట్ ఈస్ నాట్ హర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ప్రతి దానికి కూడా మన హెల్త్ డిరేంజ్ అవ్వడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. ఆ కాజ్ ఎక్కడ నుంచి వచ్చింది అన్న దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ మారిపోతూ వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఉంది, ఇది పనిచేస్తుందంటే కుదరదు.
సిక్నెస్, నేచర్ ఆఫ్ సిక్నెస్ ని తెలుసుకోవాలి మనం. అది ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి డిరేంజ్ అయింది తెలుసుకోవాలి. సో ఒక అక్యూట్ ఎలిమెంట్స్ దాని తర్వాత నుంచి ప్రాబ్లం ఉండిపోయింది అన్నప్పుడు నువ్వు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తే ఏమాత్రం పని చేయదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అతను టైఫాయిడ్ తోటి సఫర్ అయ్యాడు కొన్ని నెలలు, లేదా రిపీటెడ్ టైఫాయిడ్స్ వచ్చాయి 3 monthsకి ఒకసారి లేదా ఇయర్లీ వన్స్. దాని తర్వాత తన హోల్ సెటప్ ఎలా ఉంటుందంటే అంతకు ముందుకి దాని తర్వాతకి పొంతనుండదు, అరిగించుకోలేడు. ఏం కొంచెం స్ట్రాంగ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తిన్నా మోషన్స్ అయిపోతూ ఉంటాయి, డైజెషన్ పూర్తి లో అయిపోతుంది, వీక్నెస్, అలసట, ఏమాత్రం పని చేయలేడు. సో ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి అంటే మనం మైండ్ సెట్ స్టడీ చేసి కేసు తీసుకుంటున్నాం అని చెప్పి మైండ్ సెట్ స్టడీ చేసి ఈ ప్రకారం ఇతని కాన్స్టిట్యూషన్ ఇదని చెప్పి మందిస్తే పెద్దగా రిజల్ట్ ఉండదు. వై? బికాస్ తన కారణాలు ఎక్కడ ఉన్నాయంటే టైఫాయిడ్ ఫీవర్ తర్వాత నుంచి ఉంది. సో మనం దాన్ని కట్ చేయాలి, బ్రేక్ చేయాలి. సేమ్ థింగ్ మలేరియా, జాండీస్ ఇలాంటి వాటిలో క్రానిక్ ఎఫెక్ట్స్ పడిపోతాయి బాడీ మీద. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గా రెగ్యులర్ గా చూస్తున్నది ఏంటంటే పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ వాడేస్తుంటారు. డయాగ్నోసిస్ మన దగ్గరకు వచ్చేది పీరియడ్స్ డిలే అవుతున్నాయనో, వెయిట్ గెయిన్ అనో, లేకపోతే పీసీఓడి అనో ఏదో ప్రాబ్లమ్ తోటి చెప్తూ వస్తున్నారు. కానీ కాన్స్టిట్యూషన్ అంతా స్టడీ చేసి ఆ ప్రకారం ఇచ్చే మందు కన్నా కూడా కేవలం ఈ అలోపతిక్ డ్రగ్గింగ్, పీరియడ్స్ పోస్ట్పోన్ డ్రగ్గింగ్, దాని తర్వాత నుంచి కాజెస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. సో అన్న కాజ్ బేస్ చేసుకుని మందులు వేస్తే రికవర్ అవుతారు. సో ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇందాక కాజ్ అంటున్నది కాజ్ ఆఫ్ ద డిసీజ్, ఈ అల్టిమేట్ ఇది రావడానికి కారణం ఎక్కడి నుంచి మొదలైంది అన్న దాని దగ్గర మనం స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్. ఓకే సార్. ఇప్పుడు మనం సెన్సేషన్ మెథడ్ నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్క చోట అదే సెన్సేషన్ మెథడ్ లో తీసుకొని వచ్చిన రెమెడీనే పనిచేస్తుందా అంటే అవ్వదు. ప్రాబ్లం ఆ రకంగా దాని నుంచి మొదలై ఉండి ఒక క్రానిక్ ఎలిమెంట్ లో అయితే మాత్రమే పనిచేస్తుంది. లేదా ఇలా ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ ప్రకారం వచ్చిన ప్రాబ్లమ్స్ లో దాని తాలూకు రెమెడీస్ ని మాత్రమే సెట్ చేసుకుని వాటిని ఇవ్వాల్సి వస్తుంది, అది చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్. సహజంగా వచ్చే వ్యాధుల కన్నా ఇంప్రాపర్ ట్రీట్మెంట్ జరగటం, లేదా ఇప్పుడు సోకాల్డ్ మన మోడర్న్ సిస్టమ్ అంటున్న ట్రీట్మెంట్స్ జరగటం వల్ల ఏర్పడే సిక్నెసెస్ కొన్ని ఉంటాయి. సో వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సర్జరీస్ మనకు మేజర్గా కనపడేది, సర్జరీస్ చేసిన తర్వాత నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు వాటికి సంబంధించిన రెమెడీస్ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. డాక్టర్ గారు, మనకి ఈ హోమియోపతి బేస్ చేసింది 7 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని ఒకటి చెప్పుకుంటుంటాము. దాన్ని బేస్ చేసుకుని హోమియోపతి అంతా మనకి రన్ అవుతుందని, లా ఆఫ్ సిమిలియా, సింప్లెక్స్, మినిమము డోసు, తర్వాత డ్రగ్ ప్రూవింగ్, వాటిల్లో మనకి పొటెన్షియలైజేషన్ అనేది కూడా ఒక పాయింట్, అట్లాగే వైటల్ అనేది కూడా ఒక పాయింట్ ఉందండి ఆ 7 కార్డినల్ ప్రిన్సిపల్స్ లో. పొటెంటైజేషన్ కూడా ఉంటుంది సార్. ఇది ఇది ఎక్కడండి, ఎక్కడి నుండి మనం ఈ 7 కార్డినల్ ప్రిన్సిపల్స్ అనేది కెంట్ గారు చెప్పారా, లేకపోతే మన హానిమన్ గారు చెప్పారా, లేకపోతే మనం ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో హోమియోపతి డెవలప్ అవుతుందో ఈ 7 అనేది మనం కాయిన్ చేసుకున్నాము? చేసుకున్నాం. ఈ 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి మన దానికి అనేది సైన్స్ అండ్ ఆర్ట్స్ అని చెప్పడానికి మనం హోమియోపతిని ఈ రకంగా క్రోడీకరించుకోవడంలో ఈ 7 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. ఓకే ఓకే. మన ఈ కెంట్ గారి చెప్పండి. థియరిటికల్ గా ఒకరు ఈ 7 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఫిలాసఫీలో ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే నేను చదవలేదు. అదే నేను కెంట్ గారిది చూశాను, ఎక్కడ కూడా ఆయన ఒక్కొక్క అంశాన్ని గురించి చెప్పారు, కానీ ఇట్లా ఒక చోట గ్రూప్ బహుశా మన దీంట్లో వచ్చేసి ఉంటుంది బేసిక్ ఈ ప్రిన్సిపల్స్ మనకు ఉంటాయి అనేది. కొంతమంది అంటారు కదా ఇదంతా మ్యాజిక్, ఇదంతా ప్లాసిబో అంటారు కదా, దాని కాదు అని ప్రూవ్ చేస్తానికి మన వాళ్ళు తంటాలు పడి ఇవన్నీ మావి కూడా సైంటిఫిక్ ఉంది, ఆర్ట్ ఉంది అని చెప్పుకోవటానికి ఈ 7 ప్రిన్సిపల్స్ చేసామేమో అని మనకు అనిపిస్తుంది. ఇది బేస్, మనకి ఇదే బ్యాక్ బోన్ కాబట్టి
అనుకుంటున్నాను. హోమియోపతి ఎవల్యూషన్ ఎలా జరిగింది అన్నది మనం హ్యూమన్ లైఫ్ లో చూసుకుంటూ వస్తే స్టెప్ బై స్టెప్ ఇవి ఖచ్చితంగా కనపడుతూ వస్తాయి. ఫస్ట్ హోమియోపతి కనిపెట్టినప్పుడు కనుక్కున్న ప్రిన్సిపల్ సిమిలియా సిమిల్ వెస్క్యూరెంట్. సో దాని నుంచి స్టెప్ బై స్టెప్ ఆయన ఆయన అవ్వటం అంటే సిస్టమ్ ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. ఆ క్రమంలో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ వచ్చేసి ఇది ఎలా అంటే మాకు హోమియోపతి స్టడీలో థియరిటికల్ గా చెప్పేటప్పుడు చెప్తూ వస్తారు. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు హనుమాన్ గారు కానీ కెంట్ గారు కానీ దేవర్ వన్స్ అలోపత్స్ కదా. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద లూప్ హోల్స్ అనండి, లాకునా అనండి ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్, దే స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ కదా. సో allopathy is already disproved from their point of view. So hence they started looking for other systems and hence homeopathy. And నా థాట్ కరెక్ట్ సార్. అలా వచ్చిన వాళ్ళే మాస్టర్స్ అయ్యారు ఎక్కువగా. హెరింగ్ గారు కూడా, అలాగే బర్నెట్, అలాగే మొన్న రీసెంట్ పాతక్ అని చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలోని ఐ థింక్ కృష్ణ చౌదరి గారు కూడా వన్స్ అల్లోపతి అనుకుంటా. తెలియదు సార్. అల్లోపతి అదేంటంటే ట్రూత్ తెలుసుకోవాలి అన్న ప్రయత్నం లేదా ఆ థాట్ వాళ్ళలో ఉంటే దే కెన్ టర్న్, లేదా వాటిలోనే తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఓన్లీ ఏదో డాక్టర్స్ అవుదామని అయిన వాళ్ళు కాదు, లేదా ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేద్దామని అయిన వాళ్ళు కాదు. హ్యూమన్ మీద కైండ్నెస్, మనిషి మీద ప్రేమ, దాంతో దే కెనాట్ యాక్సెప్ట్ ఒక ట్రూత్ లేదు దాంట్లో వాస్తవం లేదు అన్నప్పుడు అలాగే బ్లైండ్ గా ఫాలో అవ్వలేరు వీళ్ళందరూ కూడా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 10 days బ్యాక్ ఒక కేసు వచ్చింది. అక్యూట్ అబ్డామన్ అంటే పొట్ట నొప్పి వచ్చేసింది. ఒక అమ్మాయి, ఒక 28 years అలా ఉంటాయి లేడీ. సడన్ గా ఎర్లీ మార్నింగ్ అవర్స్ కడుపు నొప్పి అని చెప్పి అలోపతి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, మందులు ఇచ్చారు. అప్పటికి తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. లైక్ ఏదైనా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇలా వేస్తే అప్పటికి పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో స్కాన్ చేయించారు. అది 1-2 days అయింది, తగ్గట్లేదు అసలే. రిపోర్ట్లు వచ్చేసి ఓవరియన్ టార్షన్ అని వచ్చింది. ఓవరీ అనేది ట్విస్ట్ అయిపోయింది, అందులో సిస్ట్స్ ఉన్నాయి ఓవరీలో, అండ్ ఇది ట్విస్ట్ అయింది. ఒక డే నైట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ వస్తే హాస్పిటలైజ్ అయ్యారు, సెలైన్ పెట్టించుకున్నారు, రిపోర్ట్స్ చేశారు అండ్ మెడిసిన్ ఇచ్చారు డాక్టర్. ఖచ్చితంగా సర్జరీ చేయాలని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించలేదు, ఒపీనియన్ చెప్పేశారు. వీళ్ళు సరే సార్ చూసుకుందాం అని చెప్పి ఆ మాత్రలు తీసుకుని వచ్చారు. మళ్ళీ మెడిసిన్ పవర్ అయిపోగానే సివియర్ పెయిన్ వచ్చేస్తుంది. మళ్ళీ మిడ్ నైట్ వెళ్ళి ఇంకొక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో అక్కడ కూడా రిపోర్ట్స్ చూసాక సేమ్ థింగ్. థర్డ్ డే హోమియోకి వచ్చారు. సిమ్టమ్స్ అన్ని చూసుకుంటే ఆర్సెనిక్ ఆల్బమ్ ఇండికేట్ అవుతుంది. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఒక డోస్ ఇస్తే 2 hours లో చాలా రిలీఫ్ వచ్చింది. మళ్ళీ ఇంకొంచెం రిపీట్ అయితే సేమ్ రెమెడీ వాటర్లో కలిపేసి ఒక 2 spoons వేయమన్నాను. దాని తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి పెయిన్ లేదు, ఏమీ లేదు, అన్ని క్లియర్ అయిపోయాయి. 4th డే మళ్ళీ స్కానింగ్కి వెళ్ళారు. ఆ టార్షన్ వెళ్ళలేదు, అలాగే ఉంది. బట్ పేషెంట్ ఈజ్ సిమ్టమ్ ఫ్రీ. అలోపతిక్ డాక్టర్స్ ప్రకారం సర్జరీ తప్ప వేరే ఎయిడ్ లేదు, ఈ అమ్మాయి సఫర్ అవ్వాల్సిందే అని చెప్పారు. బట్ ఉన్న సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనం మందు వేస్తే
అది సిమ్టమాటిక్ గా ఫ్రీ అయిపోయింది. మేబీ ఫర్దర్ కోర్స్ లో అది నార్మల్ అవ్వచ్చు అవ్వలేదు నేను చెప్పలేను, బట్ 1 మంత్ టైం ఇచ్చాను వాళ్ళకి. ఈ 1 మంత్ తర్వాత చూసుకొని స్కాన్ చేద్దామని. యాజ్ ఆఫ్ నౌ 10 days గడిచిపోయింది. షీ ఈజ్ సిమ్టమ్ ఫ్రీ, బాగా తింటోంది. ఫస్ట్ లో అక్యూట్ అబ్డామిన్ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్స్ కూడా అయిపోతున్నాయి సివియర్ గా. 2 days పైన ఆల్మోస్ట్ ఏం తినలేకపోయింది. ఏదైనా తీసుకుంటే వామిటింగ్ అయిపోతుంది, సివియర్ పెయిన్, నిద్ర లేదు, తిండి లేదు. బట్ ఈ ఆర్సెనిక్ వేసిన తర్వాత ఫస్ట్ డోస్ నుంచి చాలా రిలీఫ్ ఉంది. సెకండ్ డోస్ తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది. సిమ్టమ్స్ లేవు, తింటోంది, మోషన్ వెళ్తుంది, అన్ని బాగానే ఉన్నాయి. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రకారం షీ ఈజ్ ఫ్రీ. సో ఇప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారం అయితే తను నార్మల్ అయిపోయి ఉండాలి, బట్ 1 month టైం చెప్పాను, చూసుకోవాలి. సో వీ కెన్ అవాయిడ్ సర్జరీస్ when we can follow the guidelines of homeopathy. ఓకేనా, కంక్లూడ్ చేద్దాం క్లాస్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి.